పిఠాపురంలో చిచ్చు, కూటమిలో అగ్గిరాజేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పిఠాపురం టీడీపీలో కలవరం మొదలైంది. అప్పటివరకు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చిన వర్మ చివర్లో ప్లేటు ఫిరాయించారు. తనకే సీటు ఇవ్వాలని, లేకుంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానంటూ ప్రతినబూనారు. దాంతో అధినేత పవన్కే టీడీపీ సహకరించకపోతే మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటని జనసైనికులు నిలదీస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం హాట్ సీట్ అని చెప్పాలి. ఈ నియోజకవర్గంలో 1,80,000కు పైచిలుకు ఓటర్లు ఉంటే అందులో 75% ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అది ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల మీద తీవ్ర ప్రభావం చూపించబోతుంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కన్నా జనసేన తరపునే ఈ టికెట్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పెండెం దొరబాబు విజయం సాధించారు. తాజాగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది. వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేన తక్కువ సీట్లనే తీసుకుంది. తొలుత 60 అనుకున్నా తర్వాత 24కి తగ్గారు. అనంతరం బీజేపీ కూడా పొత్తులో కలవడంతో 21కి పరిమితమయ్యారు. ఇలా సీట్ల సంఖ్య తగ్గించుకున్నా సాక్షాత్తు అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్న సీటుపై రగడ మొదలైంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కొద్దిసేపటికే టీడీపీ నేత ఎన్వీఎస్ఎస్ వర్మ అనుచరులు విధ్వంసం సృష్టించారు. వర్మకు చంద్రబాబు, లోకేష్ తీవ్ర అన్యాయం చేశారంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జెండాలను, ప్లకార్డులను తగలుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మ సైతం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో జనసైనికుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. రెండు 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ 47,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. ఇక వర్మ స్వతంత్రంగా పోటీ చేసిన 30,000-35,000 ఓట్లు పడే అవకాశాలున్నాయన్న వార్తలతో జనసైనికుల్లో ఆందోళన మొదలైంది. అసలు వర్మను చంద్రబాబు, లోకేష్ పిలిపించుకుని పవన్కు సహకరించాలని స్పష్టం చేసి ఉండాల్సింది. ఆ పని చంద్రబాబు, లోకేష్ చేసి ఉంటే ఇవాళ పిఠాపురంలో టికెట్పై మంటలు చెలరేగి ఉండేవా అని ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత పిఠాపురం స్థాయి మంటలు ఎక్కడా లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వర్మను చంద్రబాబు సముదాయపరిస్తే పవన్ గెలుపు నల్లేరుపై నడకే అని చెబుతున్నారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరిపోయారు. ముద్రగడ వైసీపీ తరపున పిఠాపురం సీటు ఆశించారు. పవన్ పోటీ చేస్తుండటంతో ఆయనపై బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినపడింది. కానీ జగన్ ఆ సీటును వేరొకరికి కేటాయించారు. దాంతో ఈసారి పిఠాపురం ఎన్నికలు హాట్గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి పిఠాపురంలో జెండా ఎవరు పాతుతారో.